ఏంది వీళ్ళిద్దరిది? నీ పని నువ్వు చూసుకో. బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్. ఆయన ఏదో ట్వీట్ చేసిండు, ఈయన ఏదో అన్నట్టున్నాడు. ఇద్దరి మధ్య వార్ నడుస్తున్నది. నీ పని నువ్వు చూసుకో, ప్రతి విషయంలో తలదూర్చి తీర్పులు ఇవ్వకు. సినీ నటుడు ప్రకాష్ రాజ్కు బండ్ల గణేష్ కౌంటర్. పవన్ కళ్యాణ్ని విమర్శించడంపై మండిపాటు. పవన్ ఏమనొద్దేమో, ఎందుకంటే బండ్ల గణేష్ గారికి ఆయన దేవుడే. ప్రకాష్ రాజు ఆయన లెఫ్ట్ ఐడియాలజీతో ఆయన బీజేపీని ఇటు పవన్ కళ్యాణ్ ఆయన కార్నర్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వస్తున్నావు అంటుండు. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాడు, ఆయన అందరి గురించి మాట్లాడతాడు కదా. వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలోనూ పోటీ చేస్తామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేసిన నటుడు ప్రకాష్ రాజ్పై మరో నటుడు బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి విషయంలో దూరి తీర్పులు ఇవ్వొద్దని, నీ పని నువ్వు చూసుకో అని సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పోటీ చేస్తామన్న పవన్ కళ్యాణ్ ప్రకటనపై ఇటీవల ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేసిండు. ఏమన్నాడు? మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా, అది చెప్పి రండి అని ఎక్స్లో పోస్ట్ పెట్టిండు. ఏముంది అందులో అంటే, మీరు తెలుగుదేశము బీజేపీ మీరు అందరు కలిసి వస్తున్నారా, ఒంటరిగానే వస్తున్నావా అని అన్నాడు. దానికి బండ్ల గణేష్ ఏమన్నాడు? ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? మీరేమైనా కలెక్టరా, దేశ ప్రధానమంత్రా? మీకు పని లేకపోతే వెతుక్కోండి, అంతేగాని అందరి విషయాల్లో జోక్యం చేసుకొని హీరోలా ఫీల్ అవ్వకండి. ముందు మీ అడ్రస్ మీరు తెలుసుకోండి, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించే ముందు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. మీ ప్రయాణం ఏంటి, మీరు సాధించింది ఏంటి, సమాజం కోసం మీరు చేసింది ఏంటి, ప్రజలు మీ వెనక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకోండి అని సూచించిందట ఇద్దరు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నటి హేమ కూడా స్పందించారు. తెలంగాణలో దొర అని ఎవరిని పిలుస్తారో మీ ఉద్దేశం ఏంటో అర్థమైంది, కానీ వ్యక్తిగత విమర్శలు సరికాదు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో కోట్లాది మంది ప్రజలకు తెలుసు. మీరు రాజకీయంగా కూటమి ప్రభుత్వంపై మాట్లాడవచ్చు, కానీ ఇలా పవన్ను వ్యక్తిత్వ హననం చేసే కమెంట్స్ చేయొద్దు అని హితవు పలికారు. నాకైతే వ్యక్తిత్వం హననము ఇదంతా అయితే నాకేం కనవల్లే. ఇప్పుడు బండ్ల గణేష్ గారు కానీ, ఆమె హేమ గారు కానీ, ఇంకెవరన్నా కానీ, ఇప్పుడు తెలంగాణలో 10 ఎకరాల చెరువు, కోడి చెరువుని గుటుక్కున మింగేసిండు. ఉత్తగానే ఇట్లా కోడి బియ్యం గింజని మింగినట్టు టక్కుమని మింగేసిండు 10 ఎకరాలు. ఇప్పుడు ఆ 10 ఎకరాల భూమి గురించి మాట్లాడమని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఈ ఉత్తగానే మేము ఒకవేళ కబ్జా చేసి ఉంటే తీసుకోమని చెప్పు రేవంత్ రెడ్డికి అనడం కాదు కదా. మేము గ్రౌండ్లోకి వెళ్ళి మొత్తం అంతా చూపించినాం కదా, దాని గురించి చెప్పమనండి కదా. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేద్దామని ప్రయత్నం చేసేటప్పుడు మరి తెలంగాణ ప్రజలను అవమానించేలాగా ఎందుకు మాట్లాడిండు? మరి గద్దర్కి నేను కారు కొనిచ్చినాన్ని గద్దర్ని అవమానించేలాగా ఎందుకు మాట్లాడిండు? ఇప్పుడు ఆయనన్న పేర్లు పెట్టలే ప్రకాష్ రాజ్, కానీ పవన్ కళ్యాణ్ పేర్లు పెట్టి మరి తెలంగాణను అవమానించిండు, గద్దర్ని అవమానించిండు కదా. మరి ఇది కదా వ్యక్తిత్వ హననం అంటే. మరి దీని గురించి మీరు కూడా రెస్పాండ్ కావాలి కదా. పవన్ పైన వైఎస్ తప్పుడు కేసులు పెట్టలేదు, నిరూపిస్తే తెలంగాణ సీఎంఆర్ఎఫ్కు 10 కోట్లు చెల్లిస్తాం. జనసేనానికి కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖాట. ఆయన ఏదో మొన్న ప్రెస్ మీట్లో అన్నాడు కదా, రాజశేఖర రెడ్డి నా మీద కేసులు పెట్టిండు, తెలంగాణలోనే కేసులు పెట్టిండని. అసలు అప్పటికి తెలంగాణ రాలే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కానీ ఆయన ఏదో నోటుకొచ్చినట్టు వాగింది. కానీ అయితే దానికి ఆయన వైఎస్ ఆత్మ అని అంటారు కదా కేవీపీ రామచంద్రరావు, ఆయన రెస్పాండ్ అయ్యి ఎక్కడ కేసులు పెట్టిరు, ఎవరు కేసులు పెట్టిరు చెప్పు, ఒకవేళ నువ్వు నిరూపించు, 10 కోట్లు మేము తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 2005లోనో 2006లోనో తన పైన రాజకీయ ప్రేరేపిత లేదా అక్రమ కేసులు బనాయించారు అని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఖండించారు. నిరూపిస్తే తాను లక్షలాది వైఎస్ అభిమానులంతా కలిసి 10 కోట్లు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తాం, లేకుంటే పవన్ చెప్పిన స్వచ్ఛంద సంస్థకైనా విరాళం ఇస్తాం, లై డిటెక్టర్ పరీక్షకు వస్తావా అని నిన్న ఆయన కౌంటర్ ఇచ్చినట్టున్నాడు. చాలామంది రెస్పాండ్ అయ్యారు. నేను ఈ నేల పవన్ను కూడా ప్రేమిస్తుంది, ఆయన్ను రావద్దని పోటీ చేయొద్దని ఎవరూ అనలేదు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి మాత్రం చేయొద్దు. అద్దంకి కూనంనేని నిర్వహణలోని రౌండ్ టేబుల్ భేటీలో వ్యాఖ్యలు. వివాదాస్పద ప్రకటనలకు ముగింపు పలుకుదామని విజ్ఞప్తి. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పవన్ పోల్చడంపై ఆగ్రహం. నాగేశ్వర్పై ఏపీలో కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్.
నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వీళ్ళందరూ మాట్లాడినట్టున్నారు. ఆయన రావద్దని పోటీ చేయొద్దని ఎవరన్నారండి? నువ్వు అనవసరంగా గెలికి తెలంగాణ తెలంగాణ వాళ్ళ దిష్టి కోనసీమ కొబ్బరి చెట్లని మాడి మసి చేసింది, 11 రోజులు నేను అన్నం తినలేదు, ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎవరికైనా ఎట్లొస్తుందో తెలంగాణకని అంటారు కామన్గానే. ఎవరైనా అంటారు. ఇప్పుడు ఆమె షర్మిల పార్టీ ఇక్కడ పెట్టలేదా? రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది కదా, ఎవరైనా ఆమెను అడ్డుకున్నారా? ఆమె వార్తలు ఇక్కడ తెలంగాణ మీడియా కవర్ చేసింది, ఆమె పాదయాత్ర చేసింది, పార్టీ సక్సెస్ కాలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. ఏముంది అందులో? ఎవరు అడ్డుకున్నారు? డ్రామా కాకపోతే